ఇక జాతీయ పార్టీలకు కాలం చెల్లిందని ఇక ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్ అని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రధాని ఎలా ఉంటారో ఇక్కడి ప్రజలకు తెలియదన్న కేటీఆర్ తెలంగాణ ఏర్పడ్డాక మోదీ ఇటు వైపే రాలేదని అన్నారు. పార్టీల మార్పుపై మాట్లాడే హక్కు చంద్రబాబు జానారెడ్డికి లేదని అన్నారు. తెలంగాణ భవన్లో వివిధ పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్లో గూండాల రాజ్యం నడవది. హైదరాబాద్లో గతంలో బాగా నడిచింది, ఇక నడవది. ఖచ్చితంగా పేకాట క్లబ్బులు బంద్ అయినాయి, శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఈరోజు అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం. ఈ 18 నెలల్లో ఎవరెవరో ఎన్నో పుకార్లు లేపినా, ఎన్నెన్నో మాటలు మాట్లాడినా ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ముందుకు నడుపుకొని పోతా ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో. తప్పకుండా నాగేందర్ గారు నేను ఒకటే చెప్తా ఉన్నా, మీలాగా సంస్కారం లేకుండా మేము మాట్లాడం. ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజలు ఎవరి పంచలు కూడా తీసుకొడతారో తప్పకుండా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చూసుకుందాం. ప్రాంతీయ పార్టీలుగా చెప్పుకునే పార్టీలకు ఈరోజు దేశవ్యాప్తంగా కాలం చెల్లిపోయింది. ఈరోజు ప్రాంతీయ పార్టీలు ప్రజలకు దగ్గరగా ఉంటున్నాయి కాబట్టి ప్రజల దగ్గర తీసుకుంటున్నారు, ఆశీర్వదిస్తున్నారు. హైదరాబాద్ లో ఉండే ఏ బిడ్డకైనా ప్రధానమంత్రి ముఖం ఎట్లుంటుందో మీరు చూసినరా నేను అడుగుతా ఉన్నా. అసలు ఈ రోజు వరకు 20 నెలల్లో నరేంద్ర మోడీ అనే ప్రధానమంత్రి గారు, భారతదేశానికి ప్రధానమంత్రి గారు హైదరాబాద్ గడ్డ మీద కానీ తెలంగాణ గడ్డ మీద కానీ కాలు పెట్టిండా? దయచేసి మీరు ఆలోచన చేయాలి.